హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ట్రేడింగ్ చూసిన చాలా కాలం తర్వాత నేను యాక్చువల్గా చాలా అంతర్మదమైన గురవుతున్నాను. ట్రేడర్స్ యొక్క ఆలోచన విధానాలను, ట్రేడర్స్ యొక్క కష్టాలు నష్టాల నుంచి, ట్రేడింగ్లో జరిగేటటువంటి ట్రేడింగ్ పేరుతో జరిగేటటువంటి ఎన్నో స్కీములు, స్కామ్లు, తర్వాత రకరకాల ప్రలోభాల వల్ల కూడా ట్రేడర్స్ చాలా నష్టపోతున్నారు. ఏం చేయలేము మనం, ఎందుకంటే ఒక మనిషి మైండ్ సెట్ను మన మైండ్ సెట్తో కంట్రోల్ చేయడం అనేది ఇట్స్ వెరీ రేర్. ఆ రేర్ అంశాన్ని నేను ఛాలెంజింగ్గా తీసుకోలేకపోతున్నాను. ఎన్ని చెప్పినా కూడా మంచిగా బుర్రకెక్కి అర్థం చేసుకొని ఓపికతో, సహనంతో ఎవరైనా ఏదైనా లక్ష్య సిద్ధితో చేయగలిగితే అది సక్సెస్ అవుతారు. ట్రేడింగ్ 100% సక్సెస్ అవుతారు సార్. ఈ మధ్యకాలం రీసెంట్గా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మనం బాగా చూసాము. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు పోయాయి. ఉదాహరణకు ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వ్యక్తులే సెలబ్రిటీస్ అంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే జూదం గురించి మనం చరిత్ర నాడు భారతం నుంచి కూడా తీసుకోవచ్చు. జూదం ఆడి రాజ్యాన్ని కోల్పోయినామన్నట్టు బెట్టింగ్ అనేది ఒక జూదం, 100% జూదం. ఎందుకంటే నీ చేతిలో గెలుపు అనేది నువ్వు నిర్ధారణ చేసేది కాదు. కానీ ట్రేడింగ్ అనేది జూదం కాదండి. ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ కాన్సన్ట్రేటివ్ టెక్నికల్ గేమ్. అది అందరికీ సాధ్యమవుతుందని కాదు. ఇప్పుడు జూదం ఆడే వాళ్ళు కూడా అందరూ కూడా అందులో నాశనం అయిపోవట్లే. ఆడించేవాడు ఎప్పటికీ గెలుస్తూనే ఉంటాడు, ఎందుకంటే ఓడిస్తుంటాడు కాబట్టి. ఎదుటివాడిని ఓడించే నైపుణ్యము, టెక్నిక్ అన్నీ కూడా ఆడించేవాడి చేతిలో ఉంటాయి కాబట్టి ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే నడిపిస్తారో వాళ్ళు కోట్లలోనే సంపాదిస్తారు. కానీ ఆశ నిరంతరం ఒక రకమైనటువంటి సైకియాట్రిక్ డిసార్డర్ గురైపోయినటువంటి ఒక ప్లేయర్, నేను ఈ ఆట పోతే రెండో ఆట గెలుస్తాను, అది కాకపోతే ఇంకోటి గెలుస్తాను, 4 ఆటలు ఓడిపోయిన 5వ ఆట గెలిచాను కదా, 5వ ఆట గెలిచినట్టుగానే 6వది కాకపోతే 10వది గెలుస్తాను అంటూ తన యొక్క సామర్థ్యాన్ని దాటి తన ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ కోల్పోతూ బెట్టింగ్ యాప్స్లో యువత చాలామంది నాశనం అవ్వడం, వాళ్ళ పులుపాలవ్వడం, కుటుంబ పరిస్థితులను దిగదార్చడమే కాకుండా ప్రాణాలు కూడా తీసుకున్నారనేది వింటుంటే చాలా బాధాకరం. కష్టపడకుండా వచ్చేటటువంటిది ఏది నిలబడదు. ఈ కాలంలో కష్టపడిందానే దొంగలు దోచుకెళ్ళినట్టు రకరకాల అవతారాల్లో దోచుకెళ్తున్నారు. పొలిటీషియన్స్ సేవ పేరుతో దోచుకెళ్తుంటారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు వాళ్ళు ప్రజలకు న్యాయం చేయాల్సిన పరిస్థితుల్లో లంచగొండ్లుగా మారి వాళ్ళ కేవలం స్వార్థానికి పేదవాడి కడుపు కొడుతున్నారు. పథకాలు సక్రమంగా ప్రజలకు అందగలిగితే, ప్రభుత్వ నిధులు సక్రమంగా వినియోగించగలిగితే రాష్ట్రాలు, దేశాలు అన్నీ కూడా బాగానే ఉంటాయి. కానీ ట్రేడింగ్ ఆవశ్యకతను బాగా అర్థం చేసుకోవాలి సార్. బెట్టింగ్ యాప్స్ అయితే కూడా ఎలా చెప్తున్నా లాజికల్గా ఉంటుంది. అది ఏది కూడా ఆల్గారిథం. ఆ లాజిక్ని కరెక్ట్గా నువ్వు ప్లే చేసుకునేటటువంటి ఎమోషనల్ బ్యాలెన్స్, ప్లానింగ్ అన్నీ ఉంటే నువ్వు బెట్టింగ్లో విన్ అవుతావేమో. 100 మంది కాదు, 1000 మందిలో ఒకడు చేస్తాడు ఆ పని. కానీ 1000 మంది అందులో పోయి నేను ఆడాలనుకుంటే 999 మంది సర్వనాశనం అయిపోతున్నారు. దయచేసి బెట్టింగ్ యాప్స్ ఎవరు ఎంకరేజ్ చేయొద్దండి. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దండి. పిల్లలకు వాటి గురించిన సరైనటువంటి అవేర్నెస్ను పెద్దలు ఇవ్వండి, మీడియా పీపుల్ ఇవ్వండి. ప్రభుత్వం కూడా దాని మీద మంచిగా ఏదైనా డాక్యుమెంటరీస్ కానీ లేదంటే ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ కానీ చేస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. కానీ ట్రేడింగ్ విషయానికి వస్తే ఇది కాదు సార్. ట్రేడింగ్ అనేది కంప్లీట్గా ఒక సైకలాజికల్ అండ్ కాన్సన్ట్రేషనల్, అబ్జర్వేషనల్, ఎక్స్పీరియన్స్డ్ గేమ్. అన్నీ కావాలి నీకు. సైకలాజికల్గా నీకు బ్యాలెన్స్ ఉండాలి. ఒక ఉదాహరణ చెప్తాను. మామూలుగా వ్యవసాయ క్షేత్రంలో ఒక రైతు పొద్దునుంచి సాయంత్రం వరకు పలుగు పార పట్టుకొని కష్టపడే తత్వం ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేతికిస్తే చేయలేడు. చెప్పాలంటే వ్యవసాయం చేసే ఒక వ్యక్తిని కూలీ అనుకుందాం. ఉదాహరణకు ఒక కూలీవాడు చేసే పని కలెక్టర్ చేయలేడు. ఎందుకు అంటే అతని శరీర తత్వం కానీ, అతని పెరిగిన విధానం కానీ, వాతావరణం కానీ ఇంత కష్టాన్ని తట్టుకోలేదు. ఒక కలెక్టరు చేయలేడు. ఇంకా చెప్పాలంటే ఏసీ రూమ్లో అలవాటు పడినాడు ఎవడు చేయలేడు. వాడు ఎంత చెమట పట్టినా, ఎంత ఎండ కాచినా, ఆకలి దప్పులను సైతం తట్టుకొని ఆ పని ఏదైతే ఉందో, ఒక కలుపు తీయడం కానీ, ఒక విత్తనం నాటడం కానీ, ఒక పంట కోయడం కానీ, పంటను మళ్ళా ప్రిజర్వ్ చేయడానికి కానీ వాడు పడే శ్రమ, ఆ తత్వం అందరూ చేయలేదు. అంటే ఎవడి పని వాడు చేయాలి. గుర్రం పని గుర్రం, గాడిద పని గాడిద అని ఒక సామెత కూడా ఉంది. అంటే ఎవరి పని వాళ్ళు చేస్తేనే అది సవ్యంగా ఉంటుంది. అంటే ఒక కష్టపడేవాడి పనిని సుఖం చేసేవాడు చేయలేడు, సుఖం చేసేవాడి టాలెంట్ను 100 మంది కలిసి కూడా చేయలేరు. అందుకే ఒక జిల్లా అధికారి అయినటువంటి కలెక్టరు
వందల వేల మందిని తను ఏసీ రూమ్లో కూర్చొని శాసిస్తాడు. వందల వేల మంది కాయ కష్టం చేసే వాళ్ళందరూ కూడా కలెక్టర్ ఆదేశాలతో పనిచేస్తూ ఉంటారు. సో అల్టిమేట్ విన్నర్ అంటే ఒక టాప్ గ్రేడ్ సెలెక్టెడ్ పీపుల్. ఇది కూడా ఇప్పుడు ఒక విద్యా వ్యవస్థ ఉంది. విద్యా వ్యవస్థ చూసుకుంటే ఒక కాలేజీ నుంచి దాదాపు ఒక 1000 మంది విద్యార్థులు బయటకు వస్తే 1000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు అక్కడ. ఏ 10 మందో 15 మందో మహా అంటే 100 మందో వాళ్ళ స్థాయిని బట్టి ఒకడు ఆఫీసర్ అవుతాడు, ఒకడు క్లర్క్ అవుతాడు, ఒకడు బంట్రోత్ అవుతాడు, ఒకడు ఇంకా చెప్పాలంటే అటెండర్ అవుతాడు. అది లేదంటే బయట టీ కొట్టు పెట్టుకొని లేకపోతే ఏదన్నా చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అందరూ మనుషులే, అందరూ చదివింది అదే కాలేదు, సాధ్యం కాలేదంటే ఒక సామర్థ్యం అనేది టాప్ లెవెల్ సామర్థ్యం కావాలి. మామూలు సామర్థ్యం అయితే కుదరదు. టాప్ లెవెల్లో ఎఫిషియన్సీ కావాలి. ఎక్స్పీరియన్స్ వేరు, ఎఫిషియన్సీ వేరు. ఎక్స్పీరియన్స్ ఏముంది, గాలికి వచ్చినట్టు ఉన్నాయి కానీ నీకు 40 ఏళ్ళు 50 ఏళ్ళ వయసు అంటే గాలికి 50 ఏళ్ళు ఉన్నాయి, నీకు 50 ఏళ్ళు ఉన్నాయి, నీకు ఒకదాని ఏంది గాలిలాగా అప్పుడు బిహేవ్ చేస్తున్నావు అని చెప్పడం దాని ఉద్దేశం. అంతేగాని అది తప్పుగా అనుకోవాల్సిన పదం కాదు. ఎఫిషియన్సీ అంటే టాలెంటెడ్గా చేయడం. ఒక 50 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి కంటే కూడా చిన్న పిల్లవాడు 5వ తరగతి వాడు 10వ తరగతి వాడు చూపించే సామర్థ్యం, అదే ఎఫిషియన్సీ అనేది చాలా గొప్పగా ఉంటుంది. వాడు కూడా ఒక వండర్ కిడ్ అవుతాడు, ఒక వండర్స్ క్రియేట్ చేస్తాడు. ఈ ట్రేడింగ్ విషయానికి వస్తే కూడా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సృష్టించబడింది ఇన్వెస్ట్మెంట్ కోసం. ఒక కంపెనీ తను తయారు చేసినటువంటి ప్రోడక్ట్ను మార్కెట్లోకి తీసుకెళ్లేటప్పుడు మార్కెట్లో ఆ ప్రోడక్ట్ యొక్క బేస్ వాల్యూ, ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్, దాని సప్లై, దాని యొక్క ప్రైస్, మార్కెట్లో దానికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి గొప్ప గొప్ప అంశాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఆ కంపెనీ మా షేర్లు మా వంతు ఇంత పెట్టుబడి ఉంది, మిగతా పెట్టుబడులు మీరు పెట్టుకోండి, మేము గ్రో అవుతూ మాకు వచ్చిన కష్టాలు లాభాలు మా తెలివితేటలు మీకు షేర్ చేస్తామని ఇన్వెస్ట్మెంట్స్ కోరుకుంటారు. ఇది ట్రేడింగ్లో ప్రధానమైన పాత్ర. ట్రేడింగ్ అంటే అంతా ఒకటి కాదు, అందులో కూడా 30 రకాల 40 రకాల అంశాలు ఉన్నాయి. తర్వాత చెప్తాను మీకు తెలిసేటివి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మెయిన్ ట్రేడింగ్కు కేటాయించాలి. అంటే మీరు ఏ వృత్తిలోనే ఉండండి, ఉదాహరణకు ఒక కూలివాడు అవ్వండి, లేకపోతే ఒక చిరుద్యోగి కానివ్వండి, ఒక వ్యాపారి కానివ్వండి, లేకపోతే ఒక పెద్ద అఫిషియల్ కానివ్వండి, లేదంటే ఒక పొలిటీషియన్ కానివ్వండి, ఎవరైనా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు ఒక భారతదేశ పౌరుడు అయ్యండి, పాన్ కార్డు ఉండి, భారతీయత గుర్తింపు పొందగలిగి ఉండి, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోగలిగి మీరు ట్రేడింగ్లోకి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి మీరు ఆహ్వానితులే. కానీ ట్రేడింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి కూడా తెలియకుండా గుడ్డిగా వెళ్ళి, ఇందాక మనం బెట్టింగ్ యాప్స్ జూదం గురించి చెప్పాం. జూదం ఆడేవాడు చాలా సామర్థ్యవంతం కలిగినటువంటి వాడు, ఆడించేవాడు ఎప్పటికీ గెలుస్తూనే ఉంటాడు. ఆడిన వాళ్ళే దాదాపు 99% ఓడిపోతూ ఉంటారు. ఒకడు విన్నర్ ఉంటాడు. ఆ ఒక్క విన్నర్ని చూపించి 99% మందిని ఎలాగైతే ఒక భ్రమలోకి తీసుకెళ్తారో బెట్టింగ్ సంబంధించి ఈ ట్రేడింగ్ కూడా అంతే. 99% లూజర్సే. ఎందుకు ట్రేడింగ్ 99% లూజరు? అసలు ప్రపంచంలో ట్రేడింగ్ లేని దేశమే లేదు. మన శత్రు దేశం పాకిస్తాన్ ట్రేడింగ్ చేస్తుంది, ఆ పక్కన ఉండే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో ట్రేడింగ్ చేస్తారు, బాగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అమెరికా ట్రేడింగ్ చేస్తుంది, రష్యా ట్రేడింగ్ చేస్తుంది, యూరోప్ కంట్రీస్ ట్రేడింగ్ చేస్తాయి, ప్రతి దేశము ట్రేడింగ్ చేస్తుంది. మరి అంత గొప్పదాన్ని నువ్వు ఎందుకు 99% లూజర్స్ అంటున్నావు అంటే చేసే వ్యక్తులు తక్కువగా ఉండాలి, అందరూ ట్రేడర్స్ కాదు. ఇప్పుడు ఒక విలుకాడు ఉంటాడు, విలుకాడు గురి చూసి ఒక టార్గెట్ను ఉదాహరణకు చెట్టు మీద పెట్టను కొట్టాడు అనుకోండి, వాడి గురి లక్ష్య నిర్దేశం, వాడి ఓపిక, వాడి సహనం, ఆ బాణాన్ని వదిలేటటువంటి వేగం అన్నిటి మీదనే నీవు లక్ష్యము నెరవేర్చుకోగలుగుతావు, అంటే టార్గెట్ హిట్ చేయగలుగుతావు. అది ఒక విలుకాడికి ఉన్నటువంటి ఓపిక కావాలి, విలుకాడికి ఉన్నటువంటి సహనం. అంటే పిట్ట కదులుతూ ఉంటుంది చెట్టు మీద, వాడు అప్పుడు కొట్టలేడు, ఎందుకంటే వాడు బాణం వదిలేటప్పటికి అది ఈ పక్క నుంచి ఆ పక్కకి ఎగురుతుంది. వాడు దాన్ని చాలాసేపు అబ్జర్వ్ చేయాలి. అది ఎక్కడ ఆగి కూర్చొని నిర్దిష్టమైన ప్లేస్లో నా గురికి దగ్గరగా ఉంది, అప్పుడే నేను బాణాన్ని సంధించాలనుకుని ఒక విలుకాడు ఓపికతో కూర్చుంటాడో, ఒక ట్రేడర్ కూడా అంత సహనం కావాలి. మార్కెట్ 9:15 స్టార్ట్ అయిన పాడి నుంచి కూర్చొని పుట్టుకుందునా కాలు ఉందునా, ఆవరేజ్ చేద్దునా, లేకపోతే అవుట్ ఆఫ్ మనీ కాల్స్ ఏమైనా ఉన్నాయి, ఇలా కాదు చేయాల్సింది ట్రేడింగ్ని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్స్ నాలెడ్జ్ ఉండాలి. ఫండమెంటల్ నాలెడ్జ్తో పాటు మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ ప్రపంచ ఆర్థిక, భౌగోళిక, రాజకీయ, సామాజిక అంశాలన్నీ పాజిటివ్ ఉన్నాయా, నెగిటివ్ ఉన్నాయా ఇవి తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకున్న తర్వాత టెక్నికల్గా దాన్ని జతపరచుకోవాలి. ఏ పాయింట్ అయితే పర్ఫెక్ట్ పివెట్ సపోర్టు, ఆ సపోర్ట్కు మనం ఎంత స్టాప్ లాస్ని మెన్షన్ చేసుకోవాలా ఇత్యాది అంశాలన్నింటినీ ముందు రోజు ట్రేడింగ్ స్టార్ట్ కాకముందే ఒక ప్రిపరేషన్లో ఉండి ట్రేడింగ్ టయానికి సహనంతోనూ ఓపికతోనూ
మీరు అనుకున్నటువంటి దాన్ని మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్. రూ. 1,00,000 ఉంది కదా, 1,00,000 తీసి పుట్స్ కాల్స్ కొనేసి 10,00,000 అవుతుందని ఎదురు చూస్తే ఖచ్చితంగా జీరోలే అవుతాయి. అలా కాదు, ఎంట్రీ పాయింట్ కోసం ఒక రూ. 10,000 తీసుకొని ఒక 10% అవుతాయి ఇన్వెస్ట్మెంట్ని. దానికి సరైనటువంటి నిర్దేశాలని మనం పొందుపరుచుకొని ఆ తర్వాత దాన్ని మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ట్రేడింగ్ అందరూ చేసేది కాదు, ఇన్వెస్ట్మెంట్ అందరూ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఏముంది, ఒక కంపెనీ బాగా అది అందరికీ ఉపయోగపడేది, అందరికీ తెలిసింది, మంచి బ్రాండింగ్ ఉండేది, ఆ కంపెనీ వచ్చేసి మెజారిటీ ఆఫ్ ద షేర్ మార్కెట్ కంట్రోల్ చేస్తుంది. గుడ్డిగా బ్యాంకింగ్లోకి వెళ్తే కొన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫార్మాలోకి వెళ్తే కొన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఐటీలోకి వెళ్తే కొన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ సీజనల్ వైడ్గా, కొన్ని సెక్టర్ల వైడ్గా విభజించబడి ఉంటాయి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వదిలేస్తే ఆటోమేటికల్గా ఏ వస్తువు ధర కూడా ప్రపంచంలో తగ్గినట్టు కనిపించడం ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే. మార్కెట్లు పడ్డాయి అని అంటే కిందకున్నవాడు పై రేట్లో ఉన్నటువంటి పరిస్థితిని ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ కొంచెం కిందికి కన్సాలిడేషన్ అవుతుంది. అక్కడ మళ్ళీ నువ్వు ఎంట్రీ అయితే మళ్ళీ పైకి వెళ్తూనే ఉంటుంది. బంగారం ధర సంవత్సరం క్రితం ఎంత ఉంది, 5 ఏళ్ల క్రితం ఎంత ఉంది, 10 ఏళ్ళ వెనక్కిపోతే ఎంత ఉంది చూడండి. బంగారం ఎప్పుడు తగ్గలేదు, పెరుగుతూనే ఉంది. కానీ భారీగా పతనమైన బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ కుదేలైపోయింది, లక్షల కోట్ల ఆవిరి, ఈ టైటిల్స్ అన్నీ కూడా మీడియా మిత్రులకు వాళ్ళకి అవగాహన లేదు. దాన్ని ఎలాగా ప్రొజెక్ట్ చేయాల్సింది. అలా ప్రొజెక్ట్ చేసి ట్రేడింగ్ చాలా తప్పుడు విధానంలో చేశారు. నేను నా డ్రీమ్ ఏంటంటే ట్రేడింగ్ ఒక అకాడమిక్ లెవెల్ ఉండాలి, ప్రతి ట్రేడర్కి ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి, ప్రాపర్ మోటివేషన్ ఉండాలి, ప్రాపర్ క్లాసెస్ కండక్ట్ చేయాలి. ట్రేడింగ్లో ఉన్నటువంటి అనాలిసిస్ పార్ట్స్, డైవర్జెన్సెస్, క్యాండిల్స్టిక్స్ సంబంధించి కానీ, ఆసోలేటర్స్ కానీ, ఇండికేటర్స్ కానీ ఇవన్నీ కూడా తెలియపరచాలని నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నాకు అంత స్తోమత లేదు, స్థాయి లేదు. నేను చెప్పింది ఎవరు విధించుకోడు. నాకంటే కొంచెం డబ్బున్నవాడు, తెలివైనవాడు ప్రజలను మోసం చేయాలని యూట్యూబ్ ఛానల్ ద్వారా, లేదంటే ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని చెప్పడము, పెద్ద కాన్ఫరెన్స్ హాల్ బుక్ చేసేసి వస్తున్నాడు మీ సో అండ్ సో XYZ అని బ్యానర్లు వేసి, పేపర్ యాడ్స్ ఇచ్చేసి, పెద్ద డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసేసి, ఎప్పుడో వాడు చేసింది ఇప్పుడు వాడి అదృష్ట కొద్దీ నా పోర్ట్ఫోలియో ఇంత పెరిగిందని చూపించడము, దాన్ని చూసి మీరు భ్రమపడేమో మనం ఇలా విరవేగుదాం అనుకుని వాడు అడిగితే 5,000 10,000 డబ్బులు కట్టడం, ఆ ఉండే 5,000 10,000 కూడా మీరు పోగొట్టుకోవడమే తప్ప మీకు అందులో ఇన్వెస్ట్మెంట్ లాజిక్స్ తెలియవు, ట్రేడింగ్ లాజిక్స్ తెలియవు. ఇన్వెస్ట్మెంట్ అనేది కంప్లీట్ వితౌట్ ఎమోషన్తో ఉంటుంది. ఆదివారం రోజు చేయొచ్చు మీరు, అంటే ఒక స్టాక్ ఏది పెరుగుతుంది అనేది పిక్ చేయడానికి మీరు దాన్ని ప్రీవియస్గా స్కానర్స్ ఇలాంటివన్నీ చాలా అంశాలు ఉన్నాయి. వాటిని ఫిల్టరైజేషన్ చేసి ఒక ఆదివారం రోజు కూర్చొని మీరు రేపు పొద్దున నేను ఇది కొనాలని ఫిక్స్ అయిపోవచ్చు. మీరేం మండే రోజు కూర్చొని ట్రేడింగ్ను చేయడానికి అప్పటికప్పుడు చేసే యుద్ధం కాదు అది. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే చెప్తున్న పార్ట్ ఇది. కాబట్టి ఒక హాలిడే రోజున మీరు పికప్ చేసేయచ్చు. పలానా స్టాక్, ఎగ్జాంపుల్ టాటా మోటార్ అనుకున్నాం, ఎక్కడో లోలో ఉన్నింది, ఎక్కడికో వెళ్ళింది, బాగా 40% రిట్రేస్మెంట్ జరిగింది, పలానా పాయింట్ దగ్గర మంచి సపోర్టు, ప్రీవియస్లీ వీక్లీ క్యాండిల్, మంత్లీ క్యాండిల్ అక్కడి నుంచి మూవ్మెంట్ తీసుకునింది అంటూ టెక్నికల్ స్టడీ చేసుకోవాలా, దాని ఫండమెంటల్ స్ట్రెంత్ స్టడీ చేసుకొని కళ్ళు మూసుకొని టాటా మోటార్ ఏదో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకున్నాం, ఆటోమేటిక్గా అది ఒక సంవత్సరానికి లాంగ్ టర్మ్ కానీ లేదంటే షార్ట్ టర్మ్లో కానీ మీకు గ్రో ఇస్తుంది. ఇన్వెస్ట్మెంట్కి అయితే ఎటువంటి అవసరం లేదు. కానీ ట్రేడింగ్ పార్ట్కి వచ్చేటప్పటికి 100% మీ యొక్క కంప్లీట్ ఎమోషన్స్ అన్నీ కూడా దాని మీద కేటాయించాల్సి వస్తుంది. ఇందాక చెప్పినట్టుగా ఒక వేటగాడు గురి చూసి కొట్టినట్లుగా ఓపిక, తీరిక, సహనం, లక్ష్య నిర్దేశం అన్నీ మీకు ఉండాలి. సో అలా చేస్తే మిత్రులారా ట్రేడింగ్ సక్సెస్ అవుతారు. యాక్చువల్గా ట్రేడింగ్ అకాడమీ రూపంలో మీ ముందుకు వస్తేనే సక్సెస్ అవుతుంది. నేను ఇచ్చినటువంటి నెంబర్కు మీకు కావాలంటే మీరు ఎటువంటి మీకు ట్రైనింగ్ కావాలన్నా, లేదంటే మీకు ఏదైనా మంచి సలహాలు సూచనలు కావాలన్నా, లేదంటే బెస్ట్ బ్రోకింగ్ సెలక్షన్ విధానం కావాలన్నా, లేదంటే మీకు డౌట్స్ క్లారిఫై చేసేదానికి నా తరపు నుంచి మీకు జూమ్ లింక్స్ కానీ గూగుల్ మీట్స్ కానీ ఏమైనా కావాలన్నా ఇత్యాది అంశాలన్నీ కూడా మీరు నాకు వాట్సాప్ చేయండి. దయచేసి వాట్సాప్ చేస్తే నేను మిమ్మల్ని తప్పకుండా తీర్చిదిద్దుతాను. మీరు అనుకుంటారు ఏదో సార్ మళ్ళా వచ్చాడు ఫీజు లేదో భారీగా పెడతాడు, ఏం లేదు నాయనా, మీరు ఏదన్నా లాభం కలిగితేనే ఆ లాభంలో ఏదైనా ఇస్తుంది, లేకపోతే అవసరం కూడా లేదు. కానీ ఒక ఎడ్యుకేషన్ అనేది అవసరం. నేను ఎడ్యుకేషన్ను ఎంకరేజ్ చేయడమే నా ఉద్దేశం ఉంది. నిజంగా చెప్పాలంటే ఆ బెట్టింగ్ యాప్ల వల్ల సర్వనాశనం అవుతున్నారు, ఇటు ట్రేడింగ్లోనూ విపరీతంగా సర్వనాశనం అవుతున్నారు. కొన్ని లక్షల కోట్లు సామాన్యుల సంపద అంటే అదే పాపం హార్డ్ కోర్ ఇన్కమ్. పేదవాడు ఏముంది, కష్టపడే 10,000 20,000 సంపాదించుకొని ఎత్తిపెట్టుకొని ఉంటాడు. ఆ డబ్బుతో ఏదో ఇంట్లో ఒక వస్తువు లేకపోతే వాడి లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకోవాలని చూడకుండా
అత్యాశగా పోయి బెట్టింగ్ యాప్లో పోగొట్టుకోవడం, అది కాకపోతే ట్రేడింగ్ గురించి అవగాహన లేకుండా ఎవరో ఏదో సార్ వస్తున్నాడంట పలానా పైనుంచి నుంచి సూట్ వేసుకొని పెద్ద హాల్ అంట భోజనాలు పెడతారంట అని చెప్పేసి వాడు అడిగితే ఆ మీటింగ్ అయిపోయిన పట్ల 5,000 10,000 సమర్పించి రావడం, దానివల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. నిజంగా నేను అకాడమికల్గా ఒక మంచి సిస్టమ్ని నేను కొంతమందికి పాస్ ఆన్ చేయాలనుకుంటున్నాను. అట్లీస్ట్ ఒక 100 మంది అయినా కూడా ఈ సబ్జెక్ట్ తెలుసుకోగలిగితే 100% సాధ్యమవుతుంది. నా పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, నా అనుభవాన్ని మీకు నేను ఇవ్వడానికి ఏ రూపంలోనైనా మీకు ఎట్లా కావాలన్నా కూడా మిమ్మల్ని నేను తయారు చేస్తాను. కానీ మీరు నమ్మాలా. కొత్తగా వచ్చి మొన్న మీకు మార్కెట్ మీద అవగాహన వచ్చి అకౌంట్ ఓపెన్ చేసి విధానం తెలిసి బయింగ్ సెల్లింగ్ చేయగలిగితే మీరే ట్రేడర్లు అనుకుంటే మొత్తం ఏం లేకుండా నేను తల నెరిసిపోయి మొత్తం రాలిపోయినాయంటే నాకెంత జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానాన్ని మీరు గుర్తించగలిగితే నేను చెప్పేటటువంటి అంశాలు నిజాలు మీకు అర్థమైతే మీరు వాట్సాప్ నెంబర్కి మీ ఎమోషన్ నాకు మెసేజ్ రూపంలో పంపించండి. నేను కనెక్ట్ అవుతాను. మీకు ద బెస్ట్ సర్వీసెస్ ట్రేడింగ్ సంబంధించి నేను ప్రొవైడ్ చేస్తాను. నేను చెప్పింది మీరు వింటాను అంటేనే. నాకంటే మీరు మేధావులు తెలివైన వాళ్ళు అయితే అవసరం లేదు, మీరు నాతో కనెక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. సార్ జ్ఞానం, సార్ అనుభవం, సార్ కొనేటువంటి ఎమోషన్ మనకు అవసరం అవుతుంది అనిపిస్తేనే మీరు దయచేసి నాకు కనెక్ట్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్కారం. జై హింద్.